షుగర్ పేషెంట్‌లో కాళ్ళు తిమ్మిరిగా ఉండడం గానీ, మంటగా ఉండడం, సూదులు గుచ్చుతున్నట్టు ఉండడం, స్పర్శ కొంచెం తక్కువగా ఉండడం ఇటువంటివి వింటూ ఉంటాం. దీనికి కారణం షుగర్ అనేది కంట్రోల్ లేకపోవడం. ఒకటి షుగర్ అనేది ఎక్కువ రోజులు కంట్రోల్ లేకపోవడం గానీ, షుగర్ అనేది ఎంత ఎక్కువ ఉంటుంది ఎక్కువ రోజులు అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇవి నరాలు డ్యామేజ్ అవ్వడం వల్ల వచ్చే లక్షణాలు. ఈ నరాలు అనేది బాడీలో వేరే వేరే పార్ట్స్‌లో కూడా డ్యామేజ్ అవుతూ ఉంటుంది. ఒకటి కడుపు, స్టమక్ అండ్ ఇంటెస్టైన్. ఈ రెండిటికి సంబంధించి ఎప్పుడైతే నర్వ్స్ డ్యామేజ్ అవుతూ ఉంటాయో, దీని వలన ఈ పొట్ట గాని, పేగులు గాని అందరికీ కదలాల్సిన స్పీడ్‌లో షుగర్ పేషెంట్స్‌లో కదలవు. దానివల్ల వాళ్ళు కొంచెం తిన్నా కూడా అక్కడే ఉండి, కొంచెం తిన్నా కడుపు నిండుగా ఉండడం గాని, అరగనట్టు అనిపించడం గాని, మోషన్ ఫ్రీగా అవ్వనట్టు ఉండడం గాని, ఇటువంటివి లక్షణాలు ఉంటూ ఉంటాయి. కానీ ఇవి ఎప్పుడైతే అరగలేదని గాని, గ్యాస్ ప్రాబ్లమ్ అనుకోని గాని, ఎప్పుడైతే ఈ ప్యాంటోప్రజోల్, ఒమిప్రజోల్, రామిప్రజోల్ టాబ్లెట్స్ ప్రతిరోజు వేసుకుంటూ ఉంటారు. కొంతమంది నెలలు, సంవత్సరాలు కూడా వాడుతూ ఉంటారు. ఇవి వాడడం వల్ల ఏమవుతుందంటే కడుపులో ఉన్న యాసిడ్ ఉత్పత్తి అనేది ఆగిపోతుంది. ఒకసారి యాసిడ్ ప్రొడక్షన్ అనేది ఆగినప్పుడు ఆ ఫుడ్‌లో ఉన్న ఐరన్ గానీ, బి12 గానీ ఈ 2 అబ్జార్ప్షన్ అనేది తగ్గుతూ ఉంటుంది. దానివల్ల ఐరన్ డెఫిషియన్సీ గానీ, బి12 డెఫిషియన్సీ గానీ రావచ్చు. ఒకసారి ఐరన్ గానీ, బి12 డెఫిషియన్సీ ముఖ్యంగా బి12 డెఫిషియన్సీ వచ్చినప్పుడు ఇవి నర్వ్స్ డ్యామేజ్ మీద ఇంకా అగ్రవేట్ చేస్తూ ఉంటుంది. అంటే పెంచుతూ ఉంటాయి. దానివల్ల ఫాస్ట్‌గా ఇంకా డ్యామేజ్ రావచ్చు. లేదు అంటే డ్యామేజ్ అనేది ఇంకా ఎక్కువ కూడా జరుగుతూ ఉండొచ్చు. ఇది కాకుండా బ్లాడర్‌కి సంబంధించిన నర్వ్స్ కూడా డ్యామేజ్ అవుతూ ఉంటాయి. అంటే యూరిన్‌కి వెళ్ళాల్సిన టైం వచ్చినప్పుడు ఒకసారి ఆ సెన్సేషన్ వచ్చిన తర్వాత చాలా ఫాస్ట్‌గా వెళ్ళిపోవాల్సి వస్తుంది బాత్రూమ్‌కి. లేదు అంటే బట్టల్లోనే పడిపోవడం గానీ, లేదా అక్కడక్కడ బొట్లు బొట్లుగా పడడం గానీ జరుగుతూ ఉంటుంది. ఈ నర్వ్స్ డ్యామేజ్ అనేది గుండెకి సంబంధించిన నరాలు డ్యామేజ్ అవ్వడం వల్ల హార్ట్ రేట్ అనేది వేరీ అవుతూ ఉంటుంది. మనం ఒక పని చేసినప్పుడు గానీ, మన బాడీ ఫిజికల్ యాక్టివిటీ బట్టి గానీ, మన హార్ట్ రేట్ అనేది వేరీ అవుతూ ఉంటుంది. అంటే బాడీ పని చేసినప్పుడు పెరుగుతూ ఉంటుంది హార్ట్ రేట్. రెస్ట్‌లో ఉన్నప్పుడు కొంచెం నార్మల్‌గా మెయింటైన్ అవుతూ ఉంటుంది. ఈ వేరియేషన్ అనేది ఎప్పుడైతే నర్వ్స్ డ్యామేజ్ అవుతూ ఉంటాయో దానివల్ల ఆ వేరియేషన్ అనేది రాదు. దానివల్ల కొంచెం పని చేసినా అలసిపోతున్నట్టు ఉండడం గానీ ఇట్లా జరుగుతూ ఉంటుంది. ఇది కాకుండా షుగర్ పేషెంట్లు పడుకొని లెగిసినప్పుడు బాడీలో బీపీ అనేది మారుతూ ఉండాలి. ఈ మారకపోతే ఏమవుతుంది అంటే కొన్నిసార్లు తల తిరుగుతున్నట్టు ఉండడం గానీ, అంటే పడుకొని లేవంగానే కొంతమందికి సార్ నాకు తల తిరుగుతుంది, కొంచెం తూలులాగా వస్తుంది అని చెప్తూ ఉంటారు. ఇది పోస్టరల్ హైపోటెన్షన్ అంటాం. అంటే పడుకొని ఎప్పుడైతే లేసిన తరువాత ఆ బీపీ అనేది ఎప్పుడైతే అడ్జస్ట్ అవ్వలేదో 2 పొజిషన్స్‌కి దానివల్ల ఈ ఇబ్బంది అనేది రావచ్చు. ఇది కాకుండా ఇంకొక మెయిన్ అండ్ డేంజర్ కాంప్లికేషన్ ఏంటి అంటే షుగర్ పేషెంట్‌లకి అప్పుడప్పుడు షుగర్ డౌన్ అవుతూ ఉంటుంది. ఆ డౌన్ అయినప్పుడు మనకి బయటికి ఎట్లా తెలుస్తుంది అంటే గుండె బాగా దడగా ఉండడం గానీ, చేతులు, కాళ్ళు అదురుతున్నట్టు గానీ, లేదా షివరింగ్ వస్తున్నట్టు గానీ అనిపిస్తూ ఉంటుంది. ఈ సింప్టమ్స్ అనేది మెయిన్‌గా వచ్చేది నరాలు ఇంటాక్ట్‌గా ఉంటేనే ఈ సింప్టమ్స్ అనేది మనకు తెలుస్తూ ఉంటుంది. ఎప్పుడైతే నర్వ్ డ్యామేజ్ అయిందో ఈ షుగర్ డౌన్ అయినప్పుడు ఏవైతే లక్షణాలు రావాలో అవి తెలీదు. అది తెలియక కొన్నిసార్లు బాగా సీరియస్ కండిషన్ అయ్యి బాగా డౌన్ అయినా కూడా తెలియకపోవడం వల్ల సడన్‌గా కొలాప్స్ అవుతారు పేషెంట్ అండ్ చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. నడుము నొప్పి కూడా వస్తూ ఉంటుంది. అందరూ డిస్క్ జారడం వల్ల గానీ, ప్రొలాప్స్‌లు గానీ, ఇంకా వేరే వేరే కారణాల వల్ల నడుము నొప్పి గానీ, నడుము జాలు రావడం గానీ ఇట్లా చెప్తూ ఉంటారు. అవేమీ లేకుండా కూడా షుగర్ పేషెంట్‌లో ఈ నొప్పి, నడుము నొప్పి గానీ, కాళ్ళు జాలు రావడం గానీ ఇట్లాంటి సింప్టమ్స్ ఉండొచ్చు. ఈ చేతులు, కాళ్ళకి సంబంధించిన నరాలు డ్యామేజ్ అయినప్పుడు చేతికి బాగా చెమటలు ఎక్కువ పుట్టడం గానీ, కాళ్ళకి చెమట తక్కువ రావడం గానీ జరుగుతూ ఉంటుంది. ఈ కాళ్ళకి చెమట తక్కువ వచ్చినప్పుడు ఏమవుతుందంటే స్కిన్ బాగా డ్రైగా అయిపోయి అది పగిలిపోవడం గానీ, లేదా పుండ్లులాగా పడడం గానీ జరుగుతూ ఉంటుంది. ఆ పుండ్ల మీద సెకండరీ ఇన్ఫెక్షన్స్ ఎప్పుడైనా ఇన్ఫెక్షన్ డెవలప్ అయ్యి ఆ పుండు పెద్దదయ్యి అక్కడ నుంచి గ్యాంగ్రీన్ లాగా డెవలప్ అవుతూ ఉంటుంది.